అదర్ క్రైమ్ సారీ అదర్ క్రైమ్ రేట్ ఎక్కడ కూడా పెరగలేదు అని ఒకటండి. ఎస్ మీకు విషయం చెప్తున్నానండి. 10 రోజులు కాదు, నెల రోజుల రికార్డు కాదు, నేను ఈ 14 నెలల రికార్డు కూడా నేను చూడగలను. 14 నెలల రికార్డు కూడా చూసినా లాస్ట్ ఒక 14 నెలల రికార్డుతో చూసుకుంటే నేను లేవు అని చెప్పట్లే, క్రైమ్ తగ్గింది అని చెప్తున్నా. క్రైమ్ ఇప్పుడు మీరు మొత్తం కూకట వెళ్ళే వరకు కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఈ రోజు గాంజాని మేము ధ్వంసం చేసాం ఇంకా లేదని చెప్పేదానికి మేము బయటకు వచ్చి మేము లేదని చెప్పట్లే. ఈరోజు ఆ సిస్టమ్ నుంచి ఈరోజు బయటకు తీసుకొచ్చి ఒక పొజిషన్లో గాడిలో పెట్టడానికి అది కొంత టైం కూడా పడుతుంది. కానీ ఈరోజు మేము అంతకన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మీరు అన్నట్టు మేము బేస్ని కొట్టాలనుకుంటున్నామండి. ఈరోజు ఒకటి నేనైతే చాలా ధైర్యంగా చెప్తా, ఏ కేసు జరిగినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మేము వెంటనే పట్టుకుంటున్నాం, 24 గంటల్లో పట్టుకుంటున్నాం, 48 గంటల్లో పట్టుకుంటున్నాం. వాళ్ళకి కన్విక్షన్స్ కూడా వితిన్ 6 months 7 monthsలో కన్విక్షన్స్ కూడా పడేటట్టు చేస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పగలను, జరుగుతున్నాయి కూడా. కానీ ఇది కాదు కదా సొల్యూషన్. జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాకు సొల్యూషన్. దానికి ఏంటంటే కారణాలని వెతుకుతున్నాం. దీని మీద క్లియర్గా చెప్పాలంటే ఒక రీసెర్చే జరిగింది. అసలు మీకు తెలుసా, ఒక క్రైమ్ జరిగింది, ఇన్ని క్రైమ్స్ జరిగినాయి, ఈ క్రైమ్లో ఏంటి ఆరిజిన్ ఏంటి, క్రైమ్ ఎందుకు జరిగింది, ఒక ఏమైనా ఇల్లీగల్ అఫేర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే గాంజా కన్సెప్షన్ ఉందా, లేకపోతే ఏదైనా పోక్సో కేసెస్ ఎన్ని ఉన్నాయి, దానికి ఏంటి, ఎందుకు ఆ విక్టిమ్ ఆ అక్యూజ్డ్ ఏం చేశాడు, ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఏ పరిస్థితిలో చేశాడు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని రకాలుగా మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం క్రైమ్ రేట్ ఇంకా తగ్గించడానికి. మేడం, శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు డెడ్ బాడీనే రాష్ట్రం దాటించింది, అరెస్ట్ అయ్యారు కదండి. అరెస్ట్ అయ్యారు. మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత, అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన పార్టీ నాయకురాలు, ఆమెనే ఎట్లా చేస్తే కనుక ఈ కూటమి నేతలు మీకు అదే చెప్తున్నా సార్. ఒకటి మీరు దయచేసి ఒకటి వినాలి, నేను ఒకటే చెప్తున్నా. నేను ఇందాకే చెప్పాను, నేరస్తుడికి పార్టీ లేదు, నేరస్తుడికి కులం లేదు, నేరస్తుడికి మతం లేదు. ఏ పార్టీ వాడే ఏంటా అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ నేరస్తుడు శిక్ష పడాలి. అరెస్ట్ అయ్యారు, అది ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే నేరం చేసినోడికి శిక్ష పడుతుంది. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఎవరో అతను వెనకేసుకొస్తే, ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్పం అన్నాడు, అది తప్పురా నాయన అని మేము అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది. కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు, అది తప్పు కాదని మాట్లాడుతున్నారు. అది పొరపాటు, అది పాయింట్అవుట్ చేయండి. మేమేమి ఆవిడ చేసింది తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదు కదా, బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా. సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది, దానికి ఆగాము. ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది. సో మీకు విషయం చెప్పాలి, అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అక్కడ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా అతను తప్పించలేదు గవర్నమెంట్. మీరు అదే ఆలోచించండి. ఆ రోజు మేమందరం కూడా గొడవ పడ్డాం, అరే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు, డోర్ డెలివరీ చేసినా కూడా అతను సస్పెండ్ కూడా చేయకుండా అతను కూడా మళ్ళీ వచ్చి కౌన్సిల్లో అందరితో పాటు పెద్ద సభలో కూర్చున్నాడు. అలాంటి వాటిని మీరు పాయింట్అవుట్ చేయండి. అంత తెప్పించి ఇప్పుడు మేము మా చర్యలు మేము తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, అది విచిత్రం. మేడం, రీసెంట్ గా వైజాగ్ లో కొకైన్ కేసు పట్టుకుంది, ఈగలు పట్టుకుని లా అండ్ ఆర్డర్కి ఇచ్చినట్టున్నారు. దాంట్లో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరిగిందని వార్తలు వచ్చాయి. నో వే, అసలు అలాంటి పరిస్థితులు రాబోదు. ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా మేము చేసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. అందులో ఎవరిని తప్పించే పరిస్థితి అయితే ఎవరికి లేదు.